చదివింది ఇంటర్, కానీ డాక్టర్ల కంటే ఎక్కువ కూడా వాళ్ళు అక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఆ భార్యాభర్తలు వాళ్ళు చదివింది కేవలము ఇంటర్, అది కూడా పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఆ ఇద్దరు భార్యాభర్తలు మాత్రం హనంకొండ జిల్లా కేంద్రంలోని మడికొండ ప్రాంతంలో బాగా జాగ్రత్తగా పట్టా పొందిన డాక్టర్ వల్లే వైద్యం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు చదివిన కోర్సు ఏంటో కూడా తెలియదు. కానీ ఇద్దరు భార్యాభర్తలు మాత్రం డాక్టర్ వల్లే అవతారం ఎత్తి అక్కడ వచ్చిరాని వైద్యం చేస్తూ అక్కడ సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డాక్టర్ కాకపోయినా కూడా వైద్యం చేస్తూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి టీజీఎంసీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బృందం ఆ తనిఖీలు చేస్తే వాళ్ళకు విస్తుపోయే నిజాలు ఎప్పటిలాగానే మళ్ళా కనపడ్డాయి. మడికొండ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ భార్యాభర్తల సంబంధించినటువంటి ఏదైతే ఉదంతం ఉందో దీనికి సంబంధించి ఫిర్యాదులు అందుకున్నటువంటి టీజీఎంసీ బృందం అక్కడికి పోయి ఆ ఆసుపత్రి చూస్తే వాళ్ళకు విస్తుపోయే నిజాలు కనపడ్డాయి. ఎందుకంటే డాక్టర్ల వల్లే స్టెరాయిడ్లు, తర్వాత ఆ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డాక్టర్ కూడా అవి ఇవ్వాలంటే ఆలోచించేటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్లు కూడా వీళ్ళు ఇచ్చుకుంటూ అదంతా చూస్తే ఆ పరిసరాలు మొత్తం చూస్తే కూడా ఒక పెద్ద ఆసుపత్రి ఎలా అయితే ఉంటుందో ఆ ఆసుపత్రి ఉన్నట్టుగానే వీళ్ళ సంబంధించినటువంటి ఆసుపత్రి కనపడ్డాయి. సో వివరాలకు పోతే మనం చూడవచ్చు. సో ల్యాబ్ టెక్నీషియన్గా చదివి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరు మీద హాస్పిటల్ నిర్వహిస్తున్న భార్యాభర్తలు ఇష్టారీతిన యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్, మలేరియా ఇంజెక్షన్ వినియోగం. నేను లా చదివానంటూ అధికారులపై దురుసు ప్రవర్తన. చట్టం గురించి చదివి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న భాగ్యలక్ష్మి, అనుమతి లేని సర్టిఫికేట్ కోర్సులతో హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నటువంటి ఈ జయరాం భాగ్యలక్ష్మి జంట. ఇంటర్ ఫెయిల్ అయ్యి డాక్టర్గా పేరు కూడా క్లీన్ నిర్వహిస్తున్న మరో గనుడు అంటూ ఇదొకటి మనకు పంపించినటువంటి దానిలో చూడవచ్చు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు వరంగల్లోని మడికొండ ప్రాంతంలో టీజీఎంసీ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్లో సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని ఈ జయరాం, ఈ భాగ్యలక్ష్మి భార్యాభర్తలు ఏర్పాటు చేసిన క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలకు విరుద్ధంగా హాస్పిటల్ వల్లే బెడ్స్ మరియు ఐవీ స్టాండ్, ల్యాబ్ నిర్వహిస్తూ ఇష్టారీతిన అశాస్త్రీయ పద్ధతిలో వందల సంఖ్యలో యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్, మలేరియా ఇంజెక్షన్ ఇస్తున్నట్లు మరియు డాక్టర్ల వల్లే ప్రిస్క్రిప్షన్ రాస్తున్నట్లు గుర్తించే శాస్త్రీయపరమైన ఆధారాలు సేకరించారు. సో అధికారులు తనిఖీ చేస్తుండగా భాగ్యలక్ష్మి నేను లా చదివానంటూ అధికారులపై దురుసుగా ప్రవర్తించేది. అనుమతి పత్రాలు చూపించి అడగగా శిక్షణ ధృవపత్రాలు ఇండో అలోపతి ఫ్లెడ్జ్ ప్రైవేట్ సంస్థవి చూపించారు. ప్రభుత్వ అనుమతి లేని ధృవపత్రాలను అవి చెల్లుబాటు కావని తెలియజేయడంతో కంగుతిన్నారు. వారికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ మరియు లా సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు చూపించాలని కోరగా ఇంట్లో ఉన్నాయని తెలియజేశారు. మడికొండలోని హైదరాబాద్ హైవే మార్గంలో శ్రీజ క్లినిక్ ఏర్పాటు చేసి ఇంటర్ఫెయిల్ అయిన టి రాజు తనకు తాను డాక్టర్ అని పేర్కొంటూ ప్రిస్క్రిప్షన్ రాయడం, ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్ రాసి మరియు ఇంజెక్షన్ కూడా ఇస్తున్నట్టు తనిఖీ అధికారులు చూచారు. సో ఈ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ముందు ఈ భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం. ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి భార్య నేను లా చదువుతున్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు చట్టాలంటే, మరి ఈ చట్టం సంబంధించినటువంటి నీకు ఇచ్చిన ఆ ధృవపత్రం ఏదైతే ధృవీకరణ పత్రం ఉందో అని చెప్పేసి టీజీఎంసీ బృందం అడిగితే ఆమె ఏదో తీసుకొని వచ్చింది. అది కంప్లీట్గా వీళ్ళ సంబంధించినటువంటి డాక్టర్ ఏదైతే ఉందో ఒక ఆసుపత్రికి సంబంధించి కానీ ఆ డాక్టర్ చదివిన పట్టాకు సంబంధించి కానీ అవి చట్ట విరుద్ధంగా ఉన్నాయి. ఇవి చట్ట విరుద్ధం కదమ్మా, ఇవి కాదు అంటే అప్పుడు ఆమె షాక్ అయింది. షాక్ అవ్వడం ఆమె తెలుసు ఆల్రెడీ, కాకపోతే వీళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించి బెదిరించే పరిస్థితి కనబడితే ఇక వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మామూలుగా ఏం మోరు కదా అక్కడికి. సో ఆ సంబంధం చూడవచ్చు. అంటే వీళ్ళు చదివింది నామమాత్రం చదువు, కానీ అక్కడ ఎత్తిన అవతారం మాత్రం డాక్టర్. అంటే పట్టా పొందిన డాక్టర్ వల్లే వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అక్కడ ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నారు. ఒక ల్యాబు, ఒక మెడికల్ స్టోరు, సో అక్కడ అన్నీ ఉన్నాయి అక్కడ. అంటే వీళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు అనేది ఇంకా బయటికి రాలేదు. దీనిపైన కూడా విచారణ చేపట్టినట్టుగా అధికారులు అయితే మనకు చెప్తా ఉన్నారు. సో మేము ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇలాంటి నకిలీ డాక్టర్లు, మొన్న ఒక ఆయన చూసిన ఒక పెద్ద ఆయన నకిలీ డాక్టర్లు అంటే ఏంటి అని అడుగుతాడు ఆయన. నకిలీ డాక్టర్లు అంటే వినండి, పెద్ద ఆయన చాలామంది చెప్తున్నారు, నకిలీ డాక్టర్లు అంటే మీరు అర్హత మించిన వైద్యం చేయడము, పట్టా పొందకపోయినా కూడా పట్టా పొందిన డాక్టర్ వల్ల వైద్యం చేయడం వల్ల ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నకిలీ డాక్టర్లు అంటారు. ఎందుకంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, తర్వాత ఎన్ఎంసీ యాక్ట్ కావచ్చు, తర్వాత ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు టీజీఎంసీ అధికారులు ఆ బృందం ఏదైతే ఉందో మీ ఆసుపత్రి దగ్గరికి వచ్చినప్పుడు మీరు చదివిన చదువు కనుక కరెక్ట్గా ఉండి వాళ్ళకు ధృవీకరణ పత్రం చూపిస్తే మీరు సరైన డాక్టర్గా వాళ్ళు నిర్ధారిస్తారు. అవి ఏం లేకుండా నేను ఏం చదవలేదు, చదవకపోయినా కూడా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసిన అనుభవం ఉంది నాకు,
లేకపోతే ఏదో ఆసుపత్రిలో పనిచేసిన కాంపౌండర్గా పనిచేసిన అనుభవం ఉంది, లేకపోతే మా సారు ఇంతకుముందు పనిచేసిన డాక్టర్ అయినా వైద్యం చేస్తాను నేను చూసి గోళీలు ఇచ్చిన అనుభవం ఉంది, ఇంజక్షన్లు ఇచ్చిన అనుభవం ఉంది, ఇవన్నిటితో నేను వైద్యం చేస్తా అంటే అది చట్టం ఒప్పుకోదు. సో తర్వాత అధికారులు కూడా ఒప్పుకోరు. కాబట్టి ప్రజలకు నేను మరొకసారి పిలుపునిచ్చేది ఏంటంటే, మీరు ఎలాగో ఆసుపత్రికి పోతూ ఉన్నారు, ఒక మంచి డాక్టర్ని చూపించుకోండి. అది ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి మీ ఇష్టం. ఈ ఆసుపత్రికి ఇవ్వమని కూడా మేము చెప్పాం. కానీ ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే అది తిరిగి రాదు. కాబట్టి మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ ఆసుపత్రి ఎప్పుడు పెట్టిళ్ళు, ఎవరు నడిపిస్తూ ఉన్నారు, నిజంగా ఆ ఆసుపత్రి మరి నిజంగా అక్కడ ఉన్నది డాక్టరేనా, లేకపోతే కాంపౌండర్తో వైద్యం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి. ఈ ఆర్ఎంపీల గురించి మనం మాట్లాడుకుంటే, గ్రామీణ వైద్యులు కూడా చాలామంది సీనియర్లు అనుభవశాలు ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్నాయి. చాలా సులువుగా డబ్బు సంపాదించవచ్చు అనే ఎంచుకున్నటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది వైద్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు వైద్యం రాకపోయినా కూడా అక్కడ ఒకటి ఆసుపత్రి లాంటిది ఏర్పాటు చేసుకుని, ఒక సెంటర్ పేరుతో ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళను కొంచెం పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేయడము, లేదు అంటే ఆ ఆసుపత్రి కాబట్టి ఇంకో ఆసుపత్రి నేరుగా పరిచయాలు పెంచుకొని ఎవరైతే వీళ్ళ దగ్గరికి ఆ పిఆర్ఓలు వస్తున్నారో, ఈ ఆసుపత్రిలో కూడా చెప్పాలంటే పెద్ద ఆసుపత్రి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక పిఆర్ఓలు ఎవరైనా ఇలాంటి సెంటర్లు కనుక పెడితే నేరుగా వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటున్నా ఉన్నారు, గిఫ్ట్లు ఇస్తామంటున్నారు, కమిషన్లు ఇస్తూ ఉన్నారు. వాటికి ఆశపడేటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో, స్థానికులు ఉన్నారో, వాళ్ళు రాగానే వీళ్ళకు వైద్యం రాదని తెలిసినా కూడా వెంటనే వాళ్ళ ఫోన్లో మరి ఇలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు తీసుకురమ్మని చెప్తారు. అక్కడికి పోయిన తర్వాత స్కానింగ్ అవసరం లేకపోయినా స్కానింగ్ చేయడము, టెస్టులు అవసరం లేకపోయినా టెస్టులు చేయడము, డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళ కమిషన్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇష్ట రీతిలో మందులు రాయడం. సో వాళ్ళకు ఉన్న జబ్బు ఒకటైతే ఈ మందులు వాడిన తర్వాత మరొక జబ్బు కూడా వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇలాంటి రోజుకు కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అది మన దగ్గరనే స్వచ్ఛందంగా ముందు మన నుంచే ప్రారంభించాలి. అంటే మీరు ఈ దళారులు ఎవరైతే ఆర్ఎంపీల వల్ల అవతారం ఎత్తినటువంటి కొందరు దళారుల వల్ల ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న సెంటర్ల నిర్వాహకుల బారిన మీరు పడకండి. తర్వాత మీరు నేరుగా పోండి ఆసుపత్రికి, ఆ డాక్టర్ దగ్గరికి పోయి మీ కష్టం చెప్పుకోండి. సో అక్కడికి పోయిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉందో, మీ జబ్బు ఏదైతే ఉందో, వాళ్ళు నిజంగా కూడా అది వీళ్ళకు ఏం చేయాలి, టెస్ట్ చేయాలన్నా చేయొద్దని చేసేవారు కూడా, అంటే అవసరానికి మించి ఎవరు కూడా టెస్టులు కానీ స్కానింగ్ కానీ చేయని వారు కూడా ఉన్నారు. చాలామంది మనం చూడవచ్చు. అంటే అందరూ ఈ నకిలీలే ఉన్నారు, అందరూ ధనార్జనేయంగా డాక్టర్లు ఉన్నారని చెప్పాను, కానీ సో మంచి డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మీ యొక్క జబ్బును వాళ్ళ చూపించుకోండి. ఒకవేళ మీ జబ్బు నిజంగా నిర్ధారణ అయినప్పుడు వాళ్ళకు సరైన వైద్యం ఎలా చేయాలో తెలుసు. కాబట్టి ఒకవేళ స్టార్టింగ్ దశలో ఉందా, లేదా మిడిల్లో ఉందా, లేదా జబ్బు ముదిరిందా అనేది కూడా వాళ్ళే గుర్తిస్తారు. కానీ వీళ్లకు చదువు లేదు, చదువు రాదు, వైద్యం రాదు, వైద్యం ఎలా చేయాలో తెలియదు. వీళ్ళు ఏదున్నా కూడా యూట్యూబ్లో చూడడమా, లేదంటే ఇంకో డాక్టర్ని అడగడమా, లేకపోతే వీళ్ళ సీనియర్ని అడగడం మాత్రమే తెలుసు తప్ప. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని అందరి టీవీ మరోసారి టీజీఎంసీ బృందం తరఫున వారితో పాటు అందరి టీవీ కూడా కోరుతా ఉంది.